శ్రీమాత్రే నమః. రాముడు జన్మించక ముందే ఆ చివరి 9 రోజుల పాటు కౌసల్యాదేవి ఏ విధంగా అనుభూతి చెందింది, ధ్యాన స్థితిలో ఉండి ఆ పరమాత్మని ఏ విధంగా దర్శనం చెంది, అంతేకాకుండా రామాయణం మొత్తం కూడా ఆ తల్లి ఆ 9 రోజుల గర్భంలోనే తెలుసుకున్నది. ఇదంతా చాలా లాంగ్ స్టోరీ అండి. దాన్ని మీకు పార్ట్స్ వైజ్ వివరిస్తాను. ఛానల్ విజిట్ చేసి చూడండి. సరే, వీడియోలోకి వెళ్దాం. ఆమెను ఆ స్థితిలో చూసిన దశరథుడు నిశ్చేష్టుడయ్యాడు. మనసులో ఏదో ఆందోళన వహించి తనతో మాట్లాడకుండా ఉందనుకొని ఆలోచనలో పడ్డాడు. ఆమె దగ్గర కూర్చొని స్నేహభావంతో ఊరడించసాగాడు దశరథుడు. అయినా ఆమె కళ్ళు తెరవలేదు, దేహ శృతి లేదు. సువర్ణాలంకార రహితమై జీవన్ మిథ్యాభావంతో విశ్వమంతా ఆనందఘనుడైన ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడన్న అనుసంధానంలో మునిగి ఆమె తేలుతుంది. ఆ స్థితిలో పాంచభౌతికమైన దేహాన్ని మరచి ప్రాపంచిక బంధాలని తెంచుకుంది. స్త్రీ పురుష భేదం విస్మరించి కౌసల్య అలా అచేతనంగా ఉండిపోయింది. ఆది పురుషుడైన శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిలాగా అవతరిస్తాడన్న విషయం దేవఋషులు సిద్ధులు పూర్వమే తెలియజేశారన్న విషయం అప్పుడు మహారాజుకు జ్ఞాపకం వచ్చింది. శ్రీరామనామస్మరణతో కౌసల్య కన్నులు తెరిచింది. ఆమెకు ప్రపంచమంతా సర్వవ్యాపకమైన రామస్వరూపం కనిపించింది. ఆ సమయంలో దశరథుడు కౌసల్యతో, హరిణాక్షి, మందగమన, సందేహపడకుండా నీ మనోరథాన్ని తెలియజేయి, తీరుస్తాను అని అన్నాడు. మాయాతీతుడైన ఆ జగద్రక్షకుడై నా గర్భంలో ప్రవేశించడం మూలంగా నా అజ్ఞానం నశించింది. తరచి చూస్తే స్థూలంగా కనపడే రూపాలన్నింటికీ ఆధారమైన ఆ జగదేకమూర్తిని, ఆ ఆత్మ రాముణ్ణి కాంచగలుగుతున్నాను. నా స్థితి వేరు. ద్వైతాలకు భిన్నమై వర్ణనాతీతుడైన ఆ సచ్చిదానందమూర్తిని నేనే. జీవుడు, శివుడు, ధ్యానం, లయ, లక్ష్యాలకు సాక్షిభూతుడు, అచింత్యుడు, అగోచరుడు అయిన ఆ శ్రీరామునికి నేను తల్లిని కాబోతున్నాను అని కౌసల్య సమాధానం ఇచ్చింది. దానికి దశరథుడు, ఓ శశాంకవదన, గుణసరిత, పద్మనయన, అసలు నీవెవరో గుర్తించావా? సీమంత సమయంలో కలిగే కోరికలను తీర్చడానికి వచ్చిన నీ పతిని అని అనునయంగా అన్నాడు దశరథుడు. తర్వాత ఏ విధంగా కౌసల్యాదేవి సమాధానం ఇచ్చిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. శ్రీమాత్రే నమః.